నామనికి స్తోత్రాలు. యాక్చువల్‌గా నేను అనుకున్న టాపిక్ అయితే ఆశీర్వాదాలు కావాలంటే ఏం చేయాలి? అని ఆ ఫ్లోలో ప్రిపేర్ అవుతా ఉంటుంటే వేరే పాయింట్స్ వచ్చినియి. ఒక నిన్న డ్యాడీ చెప్పిన తర్వాత ఒక రోజు నుంచి కూడా అలా నిద్ర పట్టకుండా అయ్యే మాటలొస్తుంటే, సర్లే చూద్దాంలే అని చెప్పేసి ఒక నేనెళ్ళాలనుకున్న పాత్ అదే. కానీ అక్కడి నుంచి కొంచెం డీవియేట్ అయ్యి వేరే పాత్‌కెళ్ళిందనమాట. సో, దేవుడు చెప్పమని చెప్పాడు కాబట్టి కొన్ని విషయాలు కఠినంగా ఉన్నా గూడా దేవుడు దేవుడు ఒకవేళ నేనేమైనా తప్పుగా చెప్పుంటే నన్ను దేవుడు క్షమించాలి. ఆశీర్వాదాలు కావాలని అందరికి ఉందంటారా? లేదంటారా? అందరికీ ఆశీర్వాదాలు కావాలి. ఆశీర్వాదాలు కావాలంటే చెప్పినట్లు చేయాలి. ఏం చెప్పినట్లు? దేవుడు బైబిల్ ఏం చెప్తుందో, లేకపోతే దేవుడు ఏం తెలియజేస్తున్నాడో, దేవుడు తెలియజేసే మధ్యవర్తులు ఏం తెలియజేస్తున్నారు, లేకపోతే దేవుడు తలాంతుతో నీకేం తెలియజేశాడు, దేవుడు వాక్యం రూపంగా నీతో ఏది మాట్లాడాడు, ఈ తరపున చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి. అంతే కదా? ఇదే సెన్స్‌లో ఇంకోటి ఆలోచిద్దాము. ఒక దైవజనుడు వచ్చి ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు అన్నమాట. దేవుడు నాతో చెప్పాడు, నువ్వు ఈరోజు ఇక్కడ భోజనం చేసి వెళ్ళమన్నావని చెప్పారని ఒక దైవజనుడు వచ్చి మాట్లాడాడు. కానీ దేవుడు ఆ దైవజనుడికి ఏం చెప్పాడు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది ముట్టొద్దు, ఏది చెప్పొద్దు. ఈ దైవజనుడు తన సొంత ఆలోచనతో చెప్పిన మాటలకి, ఈ మనుషులు తన సొంతంగా ఆలోచించిన మాటలను పట్టుకొని వెళ్ళి కార్యం చేస్తే ఏం జరిగింది అక్కడ? నువ్వు దేవుడు ఏది చెప్పాడో అది చేయలేదు. దేవుడు దేనికి ప్రాముఖ్యత ఇచ్చాడో దాన్ని నువ్వు నెరవేర్చలేదు. దేవుడు ఏది వద్దన్నాడో దాన్నే నిక్కచ్చిగా మనుషులు ఇన్ఫ్లుయెన్స్ అంటారు కొంతమంది. మనం ఇన్స్టాగ్రామ్ చూసినా దేన్ని చూసినా ఇన్ఫ్లుయెన్స్ అంటారు. అంటే ఏంటంటే ఇది చెయ్యి అని నిన్ను ప్రేరేపించేవాడు. ఇది చెయ్యి అని నిన్ను ప్రేరేపించే వాళ్ళు ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. దేవుని వాక్యమై ఉండాలి. ఎందుకు దేవుని వాక్యమై ఉండాలి? ఒకవేళ దేవుడు వాక్యమై ఉంటుంది, అది నీ పాదాలకు దీపంగా ఉంటుంది. నువ్వు నడవలసిన త్రోవను కరెక్ట్గా చూపిస్తుంది దేవుని వాక్యమై ఉంటే. దేవుని వాక్యం కాకుండా మనుషుల మాటలై ఉంటే ఏమైద్ది? నిన్ను ప్రేరేపించేది ఏమైద్ది? నాకు ఈ ఒక్క సెక్షన్ వరకు మీ నుంచి నాకు రెస్పాన్స్ రావాలి, నా నుంచి మీకు రెస్పాన్స్ వెళ్ళాలి. ఓకేనా? సో నీకు దేవుని మాటల ద్వారా నుంచి వచ్చిన ఒక ఇన్ఫ్లుయెన్స్ వస్తే దేవునికి డెస్టినేషన్ నీకు త్రోవ తెలిసిద్ది. అలా కాకుండా మనుషులు నడిచిన ద్రోవల్లో ఇప్పుడు నేను ఈ దారిలోనే వచ్చాను, ఈ దారిలో రమ్మనని ఒక మనిషి చెప్పి తీసుకెళ్ళాడు అనుకో, వాడికి ఎంతవరకు తెలుసో అంతవరకే తీసుకెళ్తాడు. వాడి చవి చూసింది చేదైతే నువ్వు కూడా ఆ చేదినే చూడాలి. అంతే కదా? వాడి జీవితంలో నిజంగా దేవుడు ఘనమైన కార్యం చేశాడా? చేయలేదు. కానీ ఆ ఘనమైన కార్యాలు చేయనోళ్ళ మాట నువ్వు ఎందుకు వినాల్సి వస్తుంది అన్నది ఒక తోవ. ఆశీర్వాదాలు కావాలనుకున్నవారు. సో దేవుడు నాకెందుకు పర్సనల్గా ఒక 5గురు దేవుడు ఎందుకు చూపించాడో నాకైతే తెలియదు, కానీ నాకు అనిపించింది. ఇది ఇంకో రకంగా చెప్పాలంటే ఇది ఒక ఫస్ట్ టైం నాకు అనిపించినట్టు. దేవుడు ఇంత ముందర ఒక వార్డ్ చెప్పడం కానీ ఏదైనా చెప్పాను అనుకుంటారు, కానీ పర్సనాలిటీస్ గురించి ఒక వేలో దేవుడు తెలియజేయటం అనేది చాలా కొత్తగా ఉంది నాకు. సో అది తెలియజేస్తా. మొదటిగా సౌలు వాక్యం తీసి చదివేంత అంటే కొంచెం ఎలాబరేట్ చేయాలి కాబట్టి నేనే చెప్తాను అనమాట. సౌలు గురించి మాట్లాడుకున్నాం. సౌలు జీవితం ఎలా ఉండేది? మొదట్లో ఎలా ఉండేది? సౌలు జీవితం మొదట్లో ఎలా ఉండేవాడంట? అసలు ఏమీ లేకుండా, ఏ అధికారం లేనప్పుడు, ఏది లేనప్పుడు సౌలు ఎలా ఉన్నాడంట? గాడిదలు కాసుకునేవాడిగా ఉన్నప్పుడు సమూయేలు ఏ మాట చెప్తే చేశాడంటారా లేదంటారా? చేశాడు. సో దేవుడు ఏం తెలియజేశాడు? నిన్ను రాజుగా ఉంచాలనుకుంటున్నాడు, నువ్వు చెయ్యాలనుకున్నాడని దేవుడు తెలియజేశాడని మాట చెప్పాడు. దేవుడి మాటకి తల ఉంచాడు. నువ్వు ఇది చేయాలి, ఇక్కడికి ఈ వీళ్ళ మీద యుద్ధం చేయాలి, వీళ్ళ మీద యుద్ధం చేయకూడదు, వీళ్ళ దగ్గర నుంచి నువ్వు తీసుకోవాలి, వీళ్ళ దగ్గర నుంచి తీసుకోకూడదు అని సమయాలు నిక్కచ్చిగా చెప్పాడు. సౌలు ఆ రీతిగానే ఉన్నాడు. ఎప్పుడు? ఏమీ లేనప్పుడు, ఏమీ రానప్పుడు, ఈ అధికారం అనేది లేనప్పుడు, ఎలా ఉన్నప్పుడు, ఆ స్థితిలో ఉన్నప్పుడు అందరం అంతే అనుకుంటాం. ఏం లేని స్థితి అప్పుడు మాత్రమే ఒక మనిషి గురించి డిక్లేర్ చేయాలంటే, ఒక మనిషి గురించి గట్టిగా చెప్పాలంటే రెండు విషయాలు చెప్తాయి. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ క్యారెక్టర్ ఎలా ఉంది, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీ గ్రాటిట్యూడ్ ఎలా ఉంది. అంతే కదా? నీ దగ్గర ఏమీ లేకపోయినప్పుడు కూడా నువ్వు ఎలా మనుషుల్ని రెస్పెక్ట్ చేస్తున్నావు అన్నది, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నువ్వు మనుషుల్ని ఏ రీతిగా ట్రీట్ చేస్తావు అన్నది నిన్ను డిఫైన్ చేసిద్ది. ఇప్పుడు సేమ్ సౌలు అదే ఉన్నాడు. ఆ సౌలుకి ఏమన్నా వేరే ఆత్మ వచ్చి పూనిందా? లేదు. లేకపోతే ఆ సౌలులో ఏమన్నా అప్పటికప్పుడు విద్యలు నేర్చుకుని వెళ్ళాడా? లేదు. ఆ సౌలే ఏ సౌలు అయితే సమూయేలు మాట విన్నాడో, ఏ సౌలు అయితే సమూయేలు చెప్పింది ఇది నిజం,
ఇది చేయాల్సింది, ఇది దేవుడు చెప్పిన మాట అని అనుకున్నాడు. ఆ సౌలే ఏం చేస్తున్నాడు? పాసం గారు లోపలికి రండి మీరు. ఆ సౌలు ఏం చేస్తున్నాడు? సమూయేలు చెప్పిన మాట కాకుండా తన సొంతం, అంటే సౌలు అడిగి ఉండొచ్చు మనుషుల్ని అడిగి ఇది చేయొచ్చేమో, ఎప్పుడు సమూయేలు చేసేది ఇదే కదా, మీరు చేయండి అని ఉండొచ్చేమో, అంతే కదా. ఖచ్చితంగా సౌలుకి సొంత అభిప్రాయం వచ్చిందంటే అది అక్కడ ఎవరికి తానంతగా సొంత అభిప్రాయం రాదు. సోకాల్డ్ అని ఉంటారు కదా కొంతమంది, ఆ సోకాల్డ్ మంది ఏం చేస్తున్నారా అంటే ఇస్తున్నారన్నమాట సౌలుకి సమూయేలు చెప్పిన మాట. అది సమూయేలు నేను రాకపోయినా పర్లేదు నువ్వు చేసే అన్నాడా? లేదు. దేవుడు ఏమైనా చెప్పాడా? సౌలా నువ్వు జయించావు కదా, ఇది నీ సొంతం, నువ్వు చేయాల్సిందే, ఇది నీ ఘనత, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను ఒక రాజుగా చేశాను, సో నీకు సమస్త అధికారాలు నీ చేతికి అప్పగిచ్చాను, నువ్వు చేశాను దేవుడు చెప్పాడా? ఏం మారింది అంటారు సౌలు దగ్గరికి? ఏం మారింది? అధికారం వచ్చేసరికి మారిపోచ్చింది. ఒక వింగ్స్ అనేది ఇవ్వగానే ఎగరటం మొదలు పెట్టాడు, అంతే కదా. సో సౌలుని ఏం చేయాలనుకున్నాడు దేవుడు? మనం ఆశీర్వాదాల గురించి మాట్లాడుకుందాం. సౌలు ఏం చేయాలనుకున్నాడు? ఇశ్రాయేలుకి కలకాలము స్థిరకాలం రాజుగా ఉంచాలనుకున్నాడు. ఆశీర్వాదం అంటారు కాదంటారా? సదాకాలం నేను ఇశ్రాయేల్కి రాజుగా నియమించాలనుకున్న ఈయన నీ ఇప్పుడు ఏం చేస్తున్నాను? విసర్జిస్తున్నాను. ఎందుకు విసర్జిస్తున్నాడు? ఏం చేశాడు? మాట వినపోవటం కాదు, అధికారం చూపించాడు. ఎవరు చూపించాల్సిన స్థానం వాళ్ళది, ఎవరు చేయాల్సిన పని వాళ్ళది. ఎవరు చూపించారు? ఎందుకు చూపించాల్సి వచ్చింది సౌలు? సరే, సౌలు ఎన్నుకొనబడ్డవాడు కాదంట్లా, మొదటి రాజుగా ఎన్నుకొనబడ్డాడు, గొప్ప ఘనతే ఉంది తనకి, ఎక్కడో స్టేజ్లోంచి ఎక్కడికో తీసుకెళ్ళాడు సౌలుని కాదంట్లా. కానీ సౌలు పరిమితి ఉందా? సౌలుకి ఏ పరిమితి ఉందో ఆ పరిమితి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ పరిమితి దాడితే ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు? దైవజనుడు ఆ సౌలు విషయంలో దైవజనుడు ఇంకా దుఃఖపడుతున్నాడు. ఎందుకు దుఃఖపడుతున్నాడు? నేనే వద్దనుకున్న వాడి గురించి నువ్వు ఎందుకు బాధపడుతున్నావని. ఎవరు అనుకున్నారు వద్దని? దేవుడు ఎందుకు అనుకున్నాడు వద్దని? ఎవరి మాట? సమూయేలు మాట వినలా అక్కడ. సమూయేలు మాట వినకపోతే దేవుడు వద్దనుకున్నాడు. అదేంటి? సమూయేలు మాట వినకపోతే సమూయేలు కదా వద్దనుకునేది. ఇప్పుడు సరితక్క మాట నేను వినలేదు అనుకో, నన్నేమనుకుని నువ్వు నాకు వద్దురా అని సరితక్క నన్ను అనుకునిద్ది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? సమూయేలు వద్దనుకోట్లా, దేవుడే వద్దనుకుంటున్నాడు. ఎందుకు వద్దనుకున్నాడు? మాట తెలిపింది ఎవరయ్యా అంటే దేవుడు మాట తెలిపాడు. దేవుని తలంపై ఉంది అది. దేవుని తలంపై కాని ఏదైనా లోకం తలపై. ఓకే, ఈ విషయం మాట్లాడుకుందాం. సౌలు గురించి మాట్లాడుకున్నాం. సౌలు ఈ విషయంలో ఉన్నాడు, ఇంతవరకు వచ్చాడు. ఏదో ఒక పర్టికులర్ ఎక్స్ట్రాక్ట్ రావటం వల్ల మారిపోయాడు. దానివల్ల ఏమైందా అంటే ఆశీర్వాదాలు పొందాల్సిన ఆయన లోకంలో ఈయన ఇశ్రాయేలుకి మొదటి రాజురా అని ఘనంగా చెప్పుకోవాల్సిన ఆయన ఉన్నాడంటారా? దేవుని చేత ఎప్పుడైతే విసర్జింపబడ్డాడో నెక్స్ట్ మినిట్ నుంచి ఏమొచ్చింది? దేవుడు ఎప్పుడైతే వద్దు, నాకు సౌలు వద్దు, నేను విసర్జించాను అని అన్నాడో అప్పటి నుంచి ఆ రాజ్యంలో జరిగిన కార్యం ఏంటంటే సాతాను అధికారంలోకి వెళ్ళిపోయింది. దురాత్మ వేరపించి ఒక రాజుకే దురాత్మ పట్టిందంటే ఆ రాజు పరిపాలించే మిగతాదంతా దేని కంట్రోల్లో ఉన్నట్టు? సాతాను కంట్రోల్లో ఉన్నట్టు. అందుకని ఆ సాతాను కంట్రోల్ నుంచి రావడానికి దావీదుని తీసుకొచ్చాడు దేవుడు, అంతే కదా. నీకు వచ్చిన ఒక చిన్న తలంపే ఏం చేసిందంట? నువ్వు దేవుళ్ళలో ఉండాలా, సాతానులోకి మారాలని మార్చేసింది. నీ తలంపును నువ్వు నమ్ముకొని వెళ్తే పనిది, అంతే కదా. నేను చాలా ఆలోచించాను, నేను ఇది చేశాను, నేను అంత ఆలోచించాను, నా ఆలోచన తప్పు. మీరు ఎవరైనా వచ్చారనుకో, మీ ఇష్టమా, మీదా ఇది మీ ఇష్టమా నేను వాళ్ళు అనేసి నా సొంతంగా నేను వెళ్ళిపోయాను అనుకో, ఏమైద్ది? నలుగురుల మధ్యలో ఉండాల్సింది ఒక్కడినైపోయి ఎంత సాతాను వేదాలు గురవ్వాలో నాకు తెలిసింది, అంతే కదా. కాదంటారా? లేదంటారా? ఇది లేఖనం నుంచి వచ్చిందంటారా లేకపోతే నా సొంత మాటలు అంటారా? ఇవి లేఖనం నుంచి జరిగినాయే కదా. సో అదే ఓకే. సౌలుకి అధికారం వచ్చిన తర్వాత మారాడన్న మాట కరెక్టా కాదత్త? మారాడు. ఆ మారటం వల్ల సాతాను వచ్చిందన్న మాట కరెక్టా కాదా? సాతాను వచ్చిన మాట కూడా పక్కన పెట్టు, దేవుడు విసర్జించాడా లేదా?
దీన్ని ఇంకో కోణంలో ఎలా ఆలోచించగలం? ఇంకో కోణంలో ఆలోచించలేం కదా. అక్కడ సౌలు తప్పు చేశాడు కాబట్టి దేవుడు విసర్జించాడు. దీనికి ఇంకో కోణం ఆలోచించడానికి ఏమాత్రం లేదు. సో ఇది సింగిల్ స్టేట్మెంటే, వన్ వే ట్రాఫిక్. రెండోది చూసుకుందాం, బిలాము ఎంత గొప్పగా దేవుడు ఉంచాలనుకున్నాడంటే, దేవుని గురించి ప్రవచించిన ప్రవక్తల్లో మొట్టమొదటి ప్రవక్త ఎవరయ్యా అంటే, యాకోబులో నక్షత్రం ఉదయించట నేను దేవుడు జననాన్ని చూశాడు బిలాము. అంత గొప్ప దైవజనుడు అయి ఉన్నాడు ఆయన, అంత గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు ఆయన, అంత గొప్ప స్టేజ్లో బిలాము ఉన్నాడు. కానీ ఏముందంట, ఆయనకి ఒక ఆశ ఉందంట. దేని మీద ఆశ? ధనం మీద. దేవుడు ఇది వద్దు అన్నాడు, ఆగాడా? ఒకసారి బెత్తంతో కొట్టి చూశాడు, ఆగాడా? ఖడ్గం వచ్చి ఆపింది, ఆగాడా? మొదటిసారి కొట్టినప్పుడు ఆశ తను గుర్తించలే. దేవుని జోత ఖడ్గం పట్టుకొని అక్కడ నుంచున్నది బిలాం చూడగలిగేలా లేదంటారా? చూడలేదు. అసలు దేవుడు పుట్టకనే చూసిన అతనికి కంటి ముందర దేవదూత ఎందుకు కనపడలేదంటారు? ఇప్పుడు వరకు నువ్వు స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా ఘనంగా దేవుని స్తుతిస్తున్నావేమో, ఇప్పుడు వచ్చేసరికి నీది కొంచెం అటు ఇటుగా ఉంది. ఎందుకుంది? నువ్వు నీ దాని మీద పెట్టాల్సిన దాన్ని దేని మీద పెట్టావు. అప్పుడు ఘనంగానే ఉన్నాడు బిలాము, అప్పుడు గొప్పగానే ఉన్నాడు. అసలు ఈయన ఖచ్చితంగా ఈ ప్రవక్త ప్రవర్తిస్తే చాలు, ఈ ప్రవక్త ఆశీర్వదిస్తే చాలు, ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోవాల్సిందని అన్యుడు నమ్మాడు. దేవుని బిడ్డలుగా నమ్మింది వేరే అన్యజనపు రాజు నమ్మాడు. ఏం నమ్మాడు? ఖచ్చితంగా బిలాము ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మారిద్ది, జీవితం మారిద్దని అన్యజనులు నమ్మారు. సొంతంగా ఉన్న వాళ్ళకి వాల్యూ తెలియదు. అది ఇశ్రాయేలుకి ఆ వాల్యూ తెలియదు. ఇశ్రాయేలు ఆయన పిలిపించి మమ్మల్ని దీవించని ఇశ్రాయేల్ అడగల, సొంత వాళ్ళు అడగల. ఎవరు అడిగారంట? అన్యజనుల్లో ఉన్న ఒక్కడు అడిగాడు అనమాట. పేర్లు ఎందుకు లేని అంటే పేర్లు కాకుండా ఒక క్లియర్గా అర్థం అవ్వటానికి చెప్తున్నా. వేరే అతను అడిగేసరికి అక్కడ నిరూపణ ఏంటంటే, పద్దాకలు నీ దగ్గర ఏదైనా ఉందంటే దాని విలువ నీకు తెలియదు, కానీ నువ్వు పొందుకుంటాం పక్కనోడు చూస్తే వాడికి తెలిసిద్ది ఆ విలువ. నీకు అన్ని వేళలు నువ్వు పొందుకుంటానే ఉంటున్నంతసేపు నీకేం తెలియట్లా, కానీ వేరే వాడికి తెలుసు దీని గురించి. కానీ వాడు రావటానికేమో, ఇటువైపు రావటానికేమో వాడికి చాలా అడ్డంకులు ఉన్నాయి కదా. సో అలా ఉన్న అతను దేని మీద ఏముంది అంటే, ఫస్ట్ దాంట్లో అధికారం గురించి మాట్లాడుకున్నాం. రెండో దాంట్లో ఏముంది అంటే ఆశ ఉంది. ఏం ఆశ? ఇది నాకు కావాలి, ఇది నేను చెందాలి, ఇది నేను పొందుకోవాలి, నాకు దాని మీద గురి ఉంది. నువ్వు దేవుని కన్నా దేన్నైనా ఎక్కువ ప్రేమించావంటే, దేవుడు చెప్పాడు, ఒక్కసారి చెప్పాడు, చూపించాడు, సూచన చూపించాడు, దేవదూతను పంపించాడు. ఫస్ట్ టైం మారాడా? రెండోసారి మాట్లాడా? బుద్ధి చెప్పించుకోవాల్సిన స్థితిలోకి వెళ్ళాడు. ఎవరి చేత బుద్ధి చెప్పించుకుని? అసలు మనిషితో బుద్ధి చెప్పించుకున్నా ఇద్దరు మధ్యలో అయిపోయింది, వదిలేసేవాళ్ళు. గాడితో బుద్ధి చెప్పించుకున్నాడు, నా ప్రవక్తగా మారిపోయాడు. మనం జాన్మర్కే గారు వస్తే ఏబిసి అని అప్సలోము, బిలాము, క్రైస్తవుడు అని 3 సవారీల గురించి చెప్తాడు. బిలాము సవారీ ఏమైంది అంటే, గాడితో బుద్ధి తెప్పించుకున్న సవారీ అయిందంట. అవసరం అంటారా? ఒకళ్ళతో బుద్ధి తెప్పించుకోవాల్సిన అవసరం మనకు ఉందంటారా? స్టేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా? లేదు. దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళొద్దురాయ్యా అన్నాడు. దేవుడు చెప్పాడు, దేవుడి చిత్తానికి నేను తల వంచాను, స్తోత్రం, అయిపోయింది. దేవుడు చెప్పిన తర్వాత కూడా నేను వెళ్ళాలి, నేను చెయ్యాలి, అది జరగాల్సిందే, నేను ఇది అనుకున్నాను, ఇది దేవుడు వద్దన్నాడు కాబట్టి ఇంక నలుగురితో నేను చర్చించాలి. దీన్ని నలుగురితో చర్చించిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి ఒకసారి మాట చెప్తానంటే, అప్పుడు నువ్వు నలుగురి దగ్గర మాట్లాడుకొని దేవుడి దగ్గరికి వచ్చావంటే అది అర్థం ఏంటి? దేవుడిని అడగటానికి రాలేదు నువ్వు. నేను ఇది చేయాలనుకున్నా, ఇది పక్క, ఇది నెరవేర్చుకున్నా కాబట్టి నువ్వు ఇది చేయాలని అని ఆ దేవుడి దగ్గర అడిగినట్టు. కాబట్టి ఆయన ఏమన్నాడు? దేవుడు, సరే నువ్వేం చేయాలనుకున్నావో వచ్చేయి. ఆడికి వెళ్ళిన తర్వాత బిలాము అనుకున్నది చేశాడా? అనుకోకుండా జరిగిందా? అనుకోకుండా దానికి వ్యతిరేకం జరిగిందంటారా? ఏది నువ్వు కావాలనుకొని వెళ్తున్నావో, ఏది నువ్వు జరిగించాలని దేవునికి విరోధంగా చేయాలని వెళ్తున్నావో, ఖచ్చితంగా దేవునికి విరోధమైన పని అది దేవుడు తొలగించడు. దానికోసం నువ్వు ఎంత ప్రయాసపడ్డా, ఎంత కష్టపడ్డా, ఎంతమందిని పోగు చేసుకున్నా, ఎంత చేసినా కూడా ఏమైందంటే అది నిష్ప్రయోజనం అవ్వాల్సిందే. మూడోదిగా చూస్తే యోన. అరే బాబు, నువ్వు నిన్నెలా ఎంత చరిత్రలో నేను ఎలా నిలబెట్టాలనుకున్నానంటే 127 మందిని మార్చిన గొప్ప దైవజనుడిగా నేను నిలబెట్టాలనుకుంటున్నాను రా అన్నాడు యోనాని. ఏమైంది? ఒక్కడి మూలంగా మొత్తం అల్లల్లాడిందంటే అర్థం ఏంటయ్యా అంటే, ఒక్కడ వల్ల ఎంతమంది బాధపడ్డాడు. నువ్వు వద్దురా అని చెప్పిన పని చేయటం వల్ల
ఎంతమంది విలపించారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ శ్రమల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా? వాళ్ళలో ఉన్నాడు, ఆయన వాళ్ళలో ఉన్నాడు. అది ఎవడు వలన ఈ కీడొచ్చింది? ఇంత మహా శోధన మన మీదకి రావడానికి కారణం ఏంటి అంటే, నీ వైపు వేలు చూపిస్తే ఎవరైనా నీకు ఎలా ఉండిద్ది? అక్కడ దేవుడు దైవజనుడి మాట యోనా ఏమన్నా దేవుడి మాట విని వెళ్ళాడా? వెళ్ళిన తర్వాత శోధన వచ్చిందంటారా? దేవుడు మాట చెప్పినా కూడా అది వినకుండా వేరే పని చేయడానికి వెళ్ళాడు. ఆ వేరే పని చేయటం వల్ల వచ్చింది శోధన. చివరికి వచ్చేసి దేవుడే శోధనను అలో చేశాడు, శోధించాడు. దేవుడే శోధనలో నన్ను నెట్టాడంటే ఎలా? ఎవరి మాట విన్నావు నువ్వు అక్కడ? యోనాని దేవుడిని తీర్పు దినం రోజు యోనాను అక్కడ నుంచోబెట్టి అడిగాడు అనుకో, యోనా నువ్వు ఎవరి మాట విన్నావు? నా మాట వినటం వల్ల నీకు శోధన వచ్చిందంటే యోనా ఏం సమాధానం చెప్పగలడు? నిన్ను కూడా అలా నిన్ను నిలబెట్టి అడిగాడంటే ఏం చెప్తావు? ఏం లేదు ప్రభు, నేను నీ మాట విన్నా, నువ్వు చెప్పావని నలుగురు నాకు వచ్చి చెప్పారు అందుకని నేను విన్నానంటే ఎలా ఉండిద్ది? ఉండదు కదా. ఇది నేను దీని నుంచి చెప్పింది కాదు, కానీ దేవుడే తన స్వయానికి తనకు చెప్తున్నాడు, నువ్వు నా మాట వినకుండా వెళ్ళావు కాబట్టి నీకు శోధన వచ్చింది. నువ్వు నా మాటను అనుసరించలేదు కాబట్టి నీకు బుద్ధి చెప్పడానికి జంతువులు మాట్లాడినాయి. నీకు బుద్ధి చెప్పడానికి నీ మీద శోధనలు వస్తాయి. నీకు శోధనలు వస్తాయి. అది ఒక పని చేసావు, నీకు శోధన వచ్చింది. అర్థం చేసుకోవాలా? నీ పని చేయటం వల్ల నా మీద ఎంత వచ్చింది అని అర్థం చేసుకుని మారాలంటారా? అయితే అయింది, ఎన్నైనా అవుతాయి, నేను మెల్లనే ఉంటానంటే ఎలా ఉంటుంది అంటారు? నువ్వు ఒకసారి నీ సహవాసాన్ని నువ్వు చెదిరించావు. నువ్వు చెదిరించడం వల్ల నీకు ఒక అపకారం జరిగింది అనుకుందాం. అది జరిగిన తర్వాత నేను చేయటం వల్ల ఇది జరిగింది కాబట్టి నేను మార్చుకుందాం నువ్వు అనుకుంటే నీకు అది జరగదు. మార్చుకుందాం అనుకోకుండా మళ్ళీ వేరే వాళ్ళు వచ్చినప్పుడు సేమ్ ఎక్కడ దొంగలు అక్కడే, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే అంటే మారిపోయేది. ఈ సంవత్సరం నువ్వు ఫలించావని చూశాడు, గొడ్డలు అక్కడే ఉంది. వచ్చే సంవత్సరం కూడా నీ తీరు మారిపోతే ఏం చేస్తాడు దేవుడు? ఇది ఎందుకు చెప్తానంటే వచ్చే సంవత్సరంలో ఏ తేడా మన దగ్గర ఉండకూడదు. దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా. 7 సంఘాలను చూపించాడు. 7 సంఘాల్లో పర్ఫెక్ట్గా ఉందని చూపించాడా? చూపించలా. వాళ్ళలో ఘనమైన విషయాలు చాలా ఉన్నాయి, లోటుపాట్లు కూడా ఉన్నాయి. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఘనమైన విషయాలు అట్లా జస్ట్ ప్రైజ్ చేశాడు, కానీ లోపాల విషయాల్లోనే ఖండించాడు. నేను నిజంగా బల్లగుద్ది చెప్తాను, ఈ సంఘంలో చాలా ఉన్నాయి మంచి కార్యాలు. చాలా వరకు సహవాసాల విషయంలో చాలా మంచివి ఉన్నాయి, చాలా గొప్పవే ఉన్నాయి. అనుదినం ప్రార్థన ఉంది, అనుదినం దేవుని సేవించడానికి అంతా ఓపిక ఉంది, చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇంకా లోటుపాట్లు ఉన్నాయి, ఏమో నాకు తెలియదు. లోపాలు ఉన్నాయేమో. నా కంటికి నేను ఒకవేళ నేను చూసేవన్నీ మంచిగా చూశానంటే నాకు అన్ని మంచిగా కనపడుతున్నాయి. సో నాకు అంతా మంచి. దేవుడు చూసినప్పుడు ప్రపంచం ఎలా ఉంది? అంతా మంచిగానే ఉంది. కానీ అక్కడ అలా అవ్వ తేడా కొట్టేసింది, ఆదాము తేడా కొట్టేశాడు కదా. మనకు చూడటానికి మంచిగానే ఉండొచ్చు, కానీ మంచి లోపల ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి, ఎలాంటివి ఉన్నాయి, అంతే కదా. సో యోనా ఏ రీతిగా అయితే దేవుడు చెప్పకుండా వెళ్ళి చేసుకొని అనుభవించాడో, మనం చేసుకునే ప్రతిదీ కూడా ఎవరి చేతులారా చేసుకున్నామంట? దాన్ని ఎవరు ఎత్తనం? మన మీద మనం ఎవరి మీద ఎత్తనం? ఎవడు కర్మకు ఆడి బాధ్యుడు అవుతాడు. కానీ వేరే వాడు చెప్పిన మాటలు నువ్వు రేపు నేను చెప్పిన మాట నువ్వు ఏదైనా చేసావు అనుకో, నీకు తేడా కొట్టింది అనుకో, అప్పుడు నువ్వు అనొచ్చు, అరే అభిషేక్ నువ్వు ఎంత దొంగ నా కొడుకురా, నువ్వు ఇట్లా చేసావు, అది చేసావు, ఇది చేసావు నన్ను తిట్టొచ్చు. మనం జరిగినప్పుడు బూతులే వస్తాయి, ఇంకా ఇదే మాట్లాడి ఇంకా బూతులే తిడతారు, కానీ నన్ను తిడతారు కదా. కానీ నేను చెప్పింది మంచిగా జరిగినప్పుడు ఏమనిపించింది? ప్రైజ్ అస్సలు జరగదు. ఇది చెప్పింది దేవుడు తెలియజేసినట్టుగా జరిగింది. ఎవరైనా మెచ్చుకునే వాళ్ళు ఉన్నారా? దేవుడు తెలియజేశాడు అనుకున్నది జరిగింది. ఇట్ట జరిగింది, అట్ట జరిగింది, ఇట్ట జరిగింది ఉన్నదానికి 4 గంటలు అవుతుంది. ఎందుకు అవుతుంది? మంచి జరిగినప్పుడు నువ్వు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? చెడు జరిగినప్పుడు ఎందుకు నోరు తెరుస్తున్నావు? మంచి జరిగినప్పుడు నువ్వు నోరు తెరవలేకపోతే చెడు జరిగినప్పుడు కూడా ఆ నోరు నల్లాను మూసుకొని కూర్చోవాలి, అంతే కదా. నీకు మంచి జరిగింది, కార్యం జరిగింది, నీకు శోధనలు జరిగినాయి, నీ కుమార్తెలు అందరూ బలపడ్డారు, అందరూ స్థిరపడ్డారు, అందరూ ఘనంగా ఉన్నారు, అందరూ లేమి అనేది లేకుండా ఉన్నారు, మంచి స్థితిలో ఉన్నారు. జరిగింది కార్యం చెప్పుకోవటానికి నీకేం నామూషి వచ్చింది? కానీ అది మాత్రం చెప్పుకోం, కానీ కార్యం జరిగింది గుచ్చి 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 సంవత్సరాలు మొత్తం అదే మాట్లాడుకుంటాం. ఎవరిది తప్పు అక్కడ? యోనాదే తప్పు. రెండో విషయం, ఇంకో నాలుగో విషయం. ఎవరైనా మాట్లాడుతున్నారు? ఎవరో మాట్లాడమాకండి. 4వ మనిషిగా చూద్దాం, లోతు. ఫస్ట్ పన్నప్పుడు తెలిసి వచ్చింది,
అరే నువ్వు అబ్రహాంను వదిలేళ్ళటం, ఆ సవాసం నుంచి బయటకు వెళ్ళటం మంచిది కాదురా నీకు. నువ్వు వెళ్ళిపోతే నష్టాలే వస్తాయిరా నీకు. నువ్వు దేవుని సవాసంలో దైవజనుడి శక్తి గల వాడి సవాసంలో నువ్వు ఉన్నప్పుడే నువ్వు అభివృద్ధి పొందుతావు. అలా కాకుండా నువ్వు వెళ్ళిపోతే నీకు నష్టం జరిగిద్దని ఫస్ట్ ఆస్తి మొత్తం కోల్పోయినప్పుడు తెలిసి వచ్చింది. ఫస్ట్ ఆయనకి ఇచ్చాడు ఛాన్స్, దేవుడు నీ చేతిలో పెడుతున్నాడు. రెండు దారులు ఉంచాడు. ఒకటేమో అబ్రహాం చేత దేవుడు తెలియజేసాడు ఏంటంటే, నీతో పాటు ఉంచుకో, నిన్ను ఎలా అభివృద్ధి పంచుతానో లోతును కూడా అలానే అభివృద్ధి పంచుతా. ఇది ఒక మార్గం. రెండో మార్గం, లోతు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకు, నీకు ఎంత కావాలంటే అంత వెళ్ళు, నువ్వు ఇష్టం వచ్చిన త్రోవలోకి నువ్వు వెళ్ళు అని నీకు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. లోతు జీవితంలో కూడా నిన్ను దేవుడు నిలబెట్టి రెండు చూపిస్తున్నాడు మార్గాలు. ఇది నేను చెప్పిన మాట నువ్వు దీనికి వెళ్తావా, ఇది వీళ్ళు చెప్తున్న మాట దీనికి వెళ్తున్నావా. దేనికి వెళ్ళాడు లోతు? ఫస్ట్ వెళ్ళాడు. పర్లేదు, మనం మనుషులం కాబట్టి, తప్పిపోయిన గొర్రెలం కాబట్టి ఈజీగా ఒక గొర్రె తప్పిపోగానే మంద తప్పిపోతాం. పర్లేదు, స్వభావం అలాంటిది, నేనే తప్పిపోతా. అంతెందుకు ఇంత గంటగా మాట్లాడుతున్నా, రేపు ఏమైనా వచ్చిందంటే ఒక విషయంలో నేను తప్పిపోయి మళ్ళీ తిరిగి రావచ్చు, నేను తప్పిపోతా. కానీ నేను తప్పిపోయిన తర్వాత గుర్తు చేసుకుని వెనక్కి వస్తున్నానా? అలా లోతు వస్తే బాగుండేది. కానీ లోతు రెండోసారికి ఏం చేశాడు? రెండోసారి కూడా వదిలిపెట్టి సొదమ గొమొర అనే పట్టణాలకు వెళ్ళాడు. ఏమైంది అక్కడ? భార్యను కోల్పోవాల్సి వచ్చింది. ఈ రెండు పనులు జరిగిన తర్వాతైనా లోతుకు బుద్ధి రావాలంటారా లేదంటారా? అక్కడికి నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళాడు. అది చెయ్యొద్దు, చేశాడు. దీనివల్ల నీకు ఈ కార్యం జరుగుతుంది అయినా కూడా అక్కడికే వెళ్ళి అక్కడికే చేసి అదే చేస్తా. ఇంకా మూడోసారికి దేవుడు అడిగాడు, నువ్వు ఆ కొండకెళ్ళు, ఆ కొండ దగ్గరికి వెళ్ళు. ఆహా, నేనెందుకింట? నేను ఎవరిని? లోతుని. ఊరు నుంచి వచ్చిన కిరియతర్బారు వంశాన్ని నిలబెట్టే వచ్చిన లోతుని. కాబట్టి ఏం చేశాను? ఆ కొండ నాకు వద్దు తండ్రి, అంతకి వెళ్ళాలంటే చాలా ప్రయాస. ఇది దగ్గర సులువైన మార్గాలు కావాలి మనకి, సులువైన పనులు అయిపోవాలి, సులువుగా అన్నీ జరిగిపోవాలి, సులువుగా దేవుడి పనులు జరిగిపోవాలి, సులువుగా దేవుని కార్యాలు జరిగిపోవాలి. అక్కడ ఉంది అది కొండ, ఎక్కడున్న కొన్ని ఈ కొండకి వెళ్తా అని వెళ్ళాడు. ఏమైంది? రెండు వ్యతిరేక జనాలను తీసుకొచ్చి పెట్టాడు. ఈ రెండిట్లోనే నెఫినీలు కూడా ఉన్నారు. మనం వీళ్ళ గురించే మాట్లాడుకున్నాం, మోయాబీలు, ఈ అమ్మోనీలు అనుకోని. నెఫినీలు కూడా వచ్చిన వాళ్ళలో కూడా ఈ బాపతోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, చివరికి వచ్చేసరికి నిన్ను నానా తిప్పలు పెడతారు, నానా హింసలు ఇస్తారు. ఎందుకు? దేవుని బిడ్డలకి హింసలు ఎందుకు వచ్చినాయి? ఒక దేవుడి బిడ్డ చేసిన తప్పే. దేవుడి బిడ్డలకి ఎందుకు ఈ శోధనలు వస్తున్నాయి? దేవుడి బిడ్డ చేసిన తప్పు వల్లే వచ్చినాయి. చెప్పాడు, మారాడు ఫస్ట్ దానికి. రెండోసారి కూడా హెచ్చరించాడు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. నువ్వు ఫస్ట్ వెళ్ళావు, నువ్వు అక్కడికి ఆ చోటుకి నువ్వు వెళ్ళావు. ఆ చోటుకి వెళ్ళినప్పుడు నీకు ఒకటి తెలిసింది, అక్కడ శోధన నీకు పట్టింది, శోధన జరిగింది, నీకు ఈ కార్యం జరగకుండా ఏదో కార్యం జరిగింది. అది అక్కడితో ఫస్ట్ టైం నువ్వు ఆపేసుకోవాలి. సరే, నీవు మన మానబుద్ధి కాబట్టి రెండోసారి వెళ్ళావు. రెండోసారి కూడా నీకు శోధనే వచ్చింది. మళ్ళీ మూడోసారికి ఏం మొహం పెట్టుకొని అక్కడికి తీసుకెళ్తున్నావు? ఏం చేయాలని అక్కడికి వెళ్తున్నావు? వెళ్ళకూడదు కదా. కానీ లోతు చేసిన పని ఏందంటే, మాట్లాడుకుంటే ఎలా ఉండిద్ది అంటే, ఏంది ఇంత మూర్ఖంగా చేసాడా లోతు పనులు అనిపించింది. ఒకసారి విశ్లేషణ ఇస్తే, ఒకసారి మనం చేసిన వాటిని సుదీర్ఘంగా ఆలోచిస్తే సో అలానే ఉండిద్ది. ఇంకోటి, మనకు అన్నీ వచ్చినాయి, వీళ్ళతో మనకు పని లేదు, మనం ఏదైనా చేయగలం. కోరాహు, దాతాను, అభిరాములు, ఈ ముగ్గురు మూడు కాకుండా ఒక కేటగిరీగా తీసుకున్నాం. ఎందుకంటే చేసిన పని ఒకటే. ఏం చేశారు? కీర్తన 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. కానీ వీళ్ళని మన దగ్గర నుంచి తీసివేద్దాం పదండి. వీళ్ళు మన దగ్గర నుంచి మనుషులకు ప్రేరేపించిన మాటల ద్వారా నువ్వేమన్నా చేస్తే, ఎవరికో ఫేవర్ చేయాలని చెప్పి, ఎవరినో నువ్వు చేసుకోవాలని చెప్పి మనుషులతో నువ్వు దైవజనుడి చిత్తం లేకుండా, దైవజనుడి ఆలోచన లేకుండా, దేవుని ఆలోచన లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా, ఇంకో విషయం, ఒక చిన్న డౌట్, ఎప్పటి నుంచో నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు నేను అనేవాడిని, ఒక పర్సన్కి తెలియకుండా ఇంకో పర్సన్తో నేను మాట్లాడుతున్నానంటే ఏంటి అర్థం? ఆ పర్సన్కి తెలియంది ఏదో తప్పు నేను చేస్తున్నాను, అంతే కదా. తప్పు చేయకపోతే ఏమైంది నాకు ట్రయాంగిల్లో చెప్పుకోవడానికి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే మాట్లాడుకున్నాం, నాన్న ఉన్నాడు, నాన్నకి నేను చెప్పకుండా మా అమ్మ దగ్గరికి వెళ్ళి సీక్రెట్లుగా అన్ని డిస్కషన్ చేసి మేము ఇద్దరం అనుకుని ఇది చేద్దాం అనుకుంటున్నాం, ఇది చెయ్యాలని ఫిక్స్ అయిపోయా. ఏమనిపించిద్ది? డాడీకి ఒకవేళ తెలియకున్నప్పుడు తెలిస్తే వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు అనుకుంటాడు. అంతేనా కాదా?
ఆత్మీయ తండ్రిగా ఉన్నవాడు ఆయన. ఆయన ఆత్మీయ తండ్రిగా ఉన్నప్పుడు మీ ఇద్దరం మాట్లాడుకొని ఒక డెసిషన్ తీసుకొని ఒకటి చేసేసి అనుకొని అనిపించేసుకొని ఎవరికి నేను ఎవరినో బాగు చేయాలి, నేను వీడిని బాగు చేయాలి, నేను వీడిని బాగు చేసుకోవాలి నేను అనుకొని అన్నీ అయిపోయిన తర్వాత నాన్నకి చెప్తే ఎలా అనిపించిద్ది? ఇంక మా నాన్న పాపం ప్రేమ గలవాడు కానీ ఏమనుకుంటాడు, వీళ్ళిద్దరు అనుకున్నా నాకు చెప్పాడు, జరిగింది చెప్పలేదు, ఇన్ఫార్మ్ చేశాడు, పర్మిషన్ అడగల. ఏమైంది అక్కడ? మీ ఇద్దరం కార్యం చేసింది ఆయనకి చెప్పా. ఏమైంది? మా అమ్మే ఏదో తేడా పని చెప్పిద్ది, నాకు ఖచ్చితంగా తేడా పని చెప్పిద్ది. నేను ఇంకా దాన్ని ఇంకా పెద్ద తేడాగా చేస్తా. ఈ 2 తేడాలు తీసుకెళ్ళి అయిపోయిన తర్వాత నాన్నకి చెప్తే ఇంకా నాన్నకెంత తేడా ఉండిద్ది అది. సో ఇలా ఉందనుకో ఏమైద్ది? ఆయన పాపం ఏ చేసినా సర్వజన సుఖనోభవంతు, అంత అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరికి ప్రేమమయుడు, ప్రేమ చూపించాలి, ప్రేమ అయిపోయింది, నేను ప్రేమ ఉంటున్నా. ఇంకో మాట నా నాన్న గురించి మాట్లాడాల్సింది ఏంటంటే, ఏ చర్చికి వెళ్ళినా ఇది ఇది మీరేమనుకుంటున్నారమ్మా, మీరు చేయాలనుకుంటున్నారమ్మా అని అడిగి పర్మిషన్ తీసుకొని మీ మాట తప్పుని ఎవరు చేయరు. డాడీ ఏం చేస్తాడు? ఆ 5 కోటాలు పెట్టాలా, మీరేమనుకుంటున్నారమ్మా, అమ్మ సరిత నువ్వేమనుకుంటున్నావు, అమ్మ మంజులో నువ్వేమనుకుంటున్నావు, అమ్మ రాజ్కుమారి, అమ్మ అందరిని అడిగి ఏం చేస్తాడు? ఒక డిక్లరేషన్ వచ్చిన తర్వాత చేస్తాడా లేదా? ఇది అబద్ధం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తండ్రి ఇలా చేయడు, మా మా యాజకుడు ఇలా చేసేవాడు కాదనుకుని ఎవరైనా ఉన్నారా? కొంతమంది ఉంటారు. సమూయేలు గారని ఆ కొండవెల్లిలో, నువ్వు రాకపోతే నేను తలిపేసి నేను బయట నుంచోబెడతా, నువ్వు ఇది కట్టడుగానే ఇట్లా ఉండాలి, ఇట్లానే ఉండాలి, ఇదే జరగాలి, ఇదే నానుడి అని ఆజ్ఞలు ఇస్తారు. ఎందుకు ఆజ్ఞలు ఇస్తారంటే నీ పైన వాళ్ళు నీతో పాటు సహజనులుగా లేరు. వాళ్ళు ఎలా ఉన్నారంట? అధికారం చూపించాడు నాన్నగారు? చూపలేదు కదా. నేను డాడీ గురించి చెప్పాలని కాదు, ఇక్కడ కోరాకు విషయంలో దైవజనుడు కోరాకు దాతాను అబ్రాహాములు ఏం చేస్తున్నారంటే ఇదే చేస్తున్నారు. దైవజనుడు ఎన్ని చేస్తున్నా కూడా అంటే మీకు అర్థం కావాలని ఈ కోణంలో చెప్పాను అనమాట. సో కోరాహు దాతాను అబ్రాహాములు ఏం చేస్తున్నారయ్యా అంటే, వీళ్ళు అనుకొని వీళ్ళు చేయాలనుకొని అన్నీ తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు? దైవజనుడి దగ్గరికి వెళ్తున్నారు. ఈయన తీసేద్దాం, వాళ్ళని నరిపేసేద్దాం, వీళ్ళు తోసేసేద్దాం, ఇది చేయాలి, ఇది అవ్వాలనుకొని దాడి దగ్గరికి అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఏమైందంటారు? దేవుని చిత్తం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండటం. ఆ చిత్తానికి లోబడి ఉన్న వాళ్ళు మాత్రమే మిగిలారు. ఎవరాళ్ళు? కౌరవ కుమారులు. నేను దేవుని సన్నిధికి వెళ్ళడానికి నా పాదాలు ఏమవుతున్నాయి? పరుగులు ఎడుతున్నాయి. సో నువ్వు చేసిన అన్నిటి వేళలో నిన్ను బాగా మెచ్చుకుంటున్నా. కొంచెం లోపల ఉన్నాయేమో, దేవుడు దానికోసమే న్యూ ఇయర్లో నిన్ను నూతనపరచాలని దేవుడు తెలియజేస్తున్నాడేమో. ఇవి ఉంటే ఒకవేళ ఇవి లేకపోతే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఉంటే తీసేసేసుకొని వచ్చేసాం అనుకో, మునపట్లో ఎంత అభిషేకం ఉందో, మునుపుల్లో ఎంత అభివృద్ధి ఉందో నీకు కావాలొద్దా? డాడీ యూత్గా ఉన్నప్పుడు బాగా బలంగా ఉన్నప్పుడు చేసిన కార్యాలన్నీ నేను చవిచూర్చాలి, ఇప్పుడు నా కుమారుల పట్ల జరగాలి, అప్పుడు వాళ్ళ కుమార్తెలు జరిగినాయి, నా కుమార్తెలు కూడా జరగాలి అనుకుంటే ఏం చేయాలి? అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలా అండి. స్టార్టింగ్లో నువ్వు ఎలా ఉన్నావు అలానే ఉండు. నీకు ఇక్కడ నీకేమి కొత్తగా ఏమి నీ మీద వచ్చి పడలా, లేకపోతే నీ కొత్తగా నీ దగ్గరికి ఏమి వచ్చి ఇవ్వాల, అంతే కదా. ఇంకోటి, మనం బాగా పాడుకుంటాం అనమాట. ఈ ఇంటి సంగతులన్నీ చల్లని గుండెను కత్తిలా గట్టిగా దూసి మనిషి ఒకవేళ ఇప్పుడు నేనున్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను సరితక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ మీద ఏముంది, ఎక్కడెట్టని ఎరికించాలని తొంగి చూసి వాళ్ళ దేంట్లో ఏమున్నాయో ఒకటి పట్టంగా వెళ్ళి వేరే మమ్మ దగ్గరికి వెళ్ళమ్మా, సరితక్క చూసావా ఎంత మంచి పాటలు పాడిద్ది, ఇంత మంచిగా ప్రార్థన చేసిద్ది, ఇంత మంచి స్తుతులు చేసి ఇచ్చిద్ది, ఇంత ఘనంగా ఉండిద్ది, దేవుని సన్నిధిలో నేను ఏం చేయనట్లు అంత బలంగా ఉండిద్ది కదా, ఇది చేసిందమ్మా, ఇది చేసిన దాంతో పాటు ఇంకొన్ని చెప్తా, ఇది కాదు ఆ 2 కూడా జరిగినాయి కానీ మనకు చెప్పట్లేదమ్మా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా చేసిన విషయము నా జీవితంలో వేరే వాడు ఎవరో చేశారని నాకు తెలిస్తే ఎలా ఉండిద్ది? నేను ఇలా చేశాను, సరితక్క ఇలా చేసిందని మా అమ్మకి చెప్పా, రాజ్కుమార్ అక్క వచ్చి నేను చేసింది మా అమ్మకి చెప్పింది, ఎలా ఉండిద్ది? నువ్వు చేసింది తిరిగి నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వెంత బాధపడుతున్నావో వేరే వ్యక్తులు బాధపడతారన్న జ్ఞానం నీకు ఎందుకు ఉండట్లేదు? నీ ఇంటి కాని విషయం గురించి నువ్వు వెళ్ళి వేరే ఇంట్లో వాగటం అవసరం అంటావా? దేవుడు కార్యం జరిగించిన తర్వాత మాట్లాడు.
దేవుడు ఇది చేయాలనుకున్నాడు, ఇది చేశాడు, మా దేవుడు సమర్థుడు, మా సంఘంలో ఇది ఘనంగా జరిగింది, ఘనంగా చెప్పుకో. అలా జరగకముందు కళ్ళంతా పెట్టేసేసి, దిష్టంతా పెట్టేసి, ఎంత హెచ్చులు పోయారు, ఎంత ఇది చేశారు, అయ్యిద్దా జరిగిద్దా అని మాట్లాడినావు అనుకో, ఫస్ట్గా అడ్డం ఇచ్చేది ఏంటంటే నరదిష్టే. నువ్వెవరికో చేసావు కాబట్టి నీ మీదకి అది తిరిగి వచ్చింది. నువ్వెంత బాధపడుతున్నావు అంటే లేదంటారా? ఇప్పుడు ఒక ఇంట్లో సాడ్నెస్ జరిగిందంటే బాధపడతావు అంటారు లేదంటారా? ఖచ్చితంగా బాధపడతావు. నువ్వు నీ ద్వారా ఎంతమంది బాధపడి ఉంటారు, నీ ద్వారా ఎంతమంది చల్లా చెదిరైపోయి ఉంటారు, నీ ద్వారా సంఘంకి రాకుండా ఆగిపోయిన వాళ్ళు ఎంతమంది అయి ఉంటారు. వాళ్ళ భారం నువ్వు మోస్తావా? భారం మోసేవాడు బాధ్యతగానే మోస్తున్నాడు. భారం మోయాల్సిన బాధ్యత నీ దగ్గర లేకపోయినా వచ్చిందని పోగొడుతున్నావు. సరే, వచ్చిందని పోగొట్టడం పక్కన పెట్టేసి అదంతా వద్దే. ఎవరు గొర్రెలు కనాల్సింది? గొర్రెలు కనాల్సింది వాడు కాపరి కంటాడా? నువ్వు తీసుకొచ్చింది చూపి, నువ్వు చేసింది చూపి, నువ్వు చూపించిన అధికారానికి నువ్వు చేసింది ఏంటి చూపి. నువ్వెంత ఏ రీతిగా నక్షత్రాల్లాగా వెలుగుతున్నావు. నేను పాటలు పాడినాను అంతే సరిపోదు, నేను ఘనంగా దేవుని స్తుతించానని 7 రోజు వచ్చి గంటల స్తుతిస్తున్నా అంటే సరిపోదాడా? ఏం జరగాలి? దైవ చిత్తం జరగాలి, దేవుని చిత్తం జరగాలి, దైవజనుడి చిత్తం జరగాలి. ఎవరి ఏలుబడిలో ఉండాలి? అసలు మీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఏళ్తున్న వాళ్ళు అన్నాడా, లేకపోతే మీతో ఉన్న యాచకుడు అన్నాడా, యాజకుడు అన్నాడు దేవుడు? అంటే అర్థం ఏంటి? యాచకుడు అంటే నువ్వు చెప్పింది అంటాడు, యాచించేవాడు కాబట్టి. యాజకుడు రాజులను సైతం ఏం చేస్తాడంట, రాజా నువ్వు చేసిన తప్పిది. దావీదు విషయంలో మాట్లాడారా లేదంటారా? చేశాడంటారా లేదంటారా? యాజకుడు ఆయన, యాచకుడు కాదు. వెళ్ళి 4-5 మాట్లాడుకొని, ఇది చాలా మందికి ఉన్న ఓపెన్ సీక్రెట్ అనమాట. నేను కావాలని చెప్పట్లా, చాలా ఓపెన్ సీక్రెట్ అనమాట ఇది. ఒకళ్ళు వ్యక్తి వచ్చి ఇది జరిగింది దేవుడు తెలియజేయాలనుకున్నప్పుడు రాళ్ళ చేత అయినా తెలియజేస్తాడు. ఇది ఎప్పుడు జరిగింది? నువ్వు ఎంత నక్కి ఏ కార్యాలు చేసినా ఖచ్చితంగా తెలియజేయాలనుకుంటే నువ్వు మాట్లాడి నా గోడలు సైతం సాక్ష్యం చెప్తే ఏమనుకుంటారంటే, దైవజనుడిది లేకుండా, దైవజనుడి పని లేకుండా ఏది జరగదమ్మా. దైవజనుడు లేకుండా ఇది కార్యం జరగదు కాబట్టి ఈ స్కామ్ లో దైవజనుడు కూడా ఖచ్చితంగా ఉండిద్ది. దైవజనుడు వీళ్ళంతా గూడు కట్టుకొని పొటాని చేసి ఇది అంతా చేశారని మాట్లాడితే ఎలా ఉండిద్ది? దైవజనుడు ఇన్వాల్వ్ ఉంది అక్కడ. బయటికి వెళ్ళి నేను మన సంఘస్థుల నుంచి నేను బయటికి వెళ్ళి మాట్లాడుతుంటే అన్ని జనులు ఎంతమంది మాట్లాడుతారు? ఎంతమంది? మీ నాన్నకు తెలియకుండా వీళ్ళంతా ఈ పనులు చేస్తారా? మీ నాన్నకు తెలియకుండా ఎన్ని క్రియలు చేస్తారా? మీ నాన్నకు తెలియకుండా నేను చేస్తారంటే నేను తలెక్కడ పెట్టుకోవాలి? మా నాన్న తప్పులేదు, అక్కడ ఓపెన్ సీక్రెట్గా మాట్లాడుతున్నా. మా నాన్న ఏం లేదు, కానీ మా నాన్న అంటే పడాల్సి వస్తుంది. ఎవరి వల్ల పడాల్సి వస్తుంది? సరి చేసుకునేది ఏది? ఒకవేళ నువ్వు సరి చేసుకో, నువ్వు ఉన్నంతకాలం చాలా బాగుంటుంది, చాలా అభివృద్ధిగా ఉంటుంది. నువ్వు కరెక్ట్గా ఉంటే, నువ్వు అభివృద్ధి కరెక్ట్గా ఉండి ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి నాకు అభివృద్ధి రావట్లేదని అడుగు, నాన్న చెమట రక్తాన్ని అయినా సిందించి చేస్తాడు నీకు. ఎందుకు చేయడంటే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. నిజంగా చెప్పండి, తండ్రి అని పిలుస్తున్నాం, తండ్రి ఇది జరగాలి అని మేము అనుకుంటున్నాం, మీరేం చెప్తారు, మేమేం చేయాలి? డాడీ చెప్తారంటారు లేదంటారా? చెప్తాడు. రెండోదిగా, నాన్న మీరు చేయాలనుకున్నావు, నువ్వు చేయాలి, చేసే నాన్న అంటే అమ్మ సరే అమ్మ మీరు చెప్పినట్టు అయ్యిద్ది. రెండిట్లు దేనికి అయ్యిద్ది? ఆశీర్వాదం దేనికి ఉండిద్ది? ఇంకోటి కూడా చెప్తున్నా, కీర్తన 50 మనం క్లియర్గా మాట్లాడతాం. కట్టడాన్ని వివరించడానికి నీకేం పని? అది ఎవరి పని వాళ్ళే చేయాలి. నిబంధనలు నీ నోట వంచేది వేది. నేను నిబంధనలు నేర్చుకున్నాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు జరగాలని చెప్పి నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఎలా ఉండిద్ది? మనం నిజంగా చెప్పాలంటే అదే జరిగిద్ది. నేను వాక్యం నేర్చేసుకున్నాను, నేను వెళ్ళి 6 నెలలు 12 నెలలు నేను ఇంటర్మీడియట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే దేవుని థియాలజీ చేస్తా ఉన్నాను, సీటెక్ బీటీహెచ్ ఇవన్నీ చేస్తా ఉన్నాను, నాకు వాక్యం తెలిసింది, నేను చేసేస్తానని నేను వెళ్ళి ఇది కాదు చేయాల్సింది సరితక్క, ఇది చేయాలని నేను వెళ్ళి చెప్పాను అనుకో, సరితక్కని అనుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సరితక్క చెప్పా, అక్క ఇదక్క చేయాల్సిందని నీకు చెప్పా, సరే నేనేం చేశాను, థియాలజీ చేశాను కాబట్టి నా మాట వినిద్ది. కానీ అక్కడ అది చేయటం వల్ల ఏమైనా తప్పున్న విషయం నాకు తెలియదు, నాకు తెలుసు అంటారా లేదంటారా? పండిపోయింది పాపం, కలర్ వేసి మేనేజ్ చేస్తున్నారు కానీ ఇదంతా పండిపోయి ఉంది. తెలుసు అంటారా లేదంటారా? తెలుసా లేదా? మాట్లాడేంటి? మరి తెలిసినప్పుడు ఆయన అడగటానికి బాధ వచ్చింది మీకు?
అత్త అత్త నేను ఈ పాయింట్లో నీకు ఇంకో డిక్లరేషన్ కూడా ఇస్తాను, అడిగి చేస్తాను. నువ్వు నిజంగా చెప్పాలంటే మైసూర్ గారు అన్ని అడిగి చేస్తారు, చాలా నెంబర్ వన్, అదొకే. మైసూర్ గారిని మినహాయించి వారి పక్కన పెట్టేసి ఇది చేద్దాం, ఇది నేను అనుకున్నా అని నేను వేరే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర మాట్లాడి వీళ్ళ దగ్గర మాట్లాడి మైసూర్ గారిని తీసేయండి ఇక్కడ. ఎందుకంటే సారీ ఇంకోటి మర్చిపోయా, అన్నీ చెప్తున్నారు మైసూర్ గారి గురించి కాదులే, కానీ అది పక్కన పెట్టేసేయండి. మైసూర్ గారి గురించి నేను ఇది చేయాలనుకున్నా, నాకు రాజ్ కుమార్ తలంపు వచ్చింది, నాకు చెప్పలా, నాన్నకి చెప్పలా, మంజులక్క దగ్గరికి వెళ్ళి వాగింది. మంజులక్క వీళ్ళిద్దరు అనుకొని వచ్చి ఇది చేద్దాం ఇది ఖచ్చితంగా చేద్దాం, వాళ్ళు అనుకున్న దాన్ని ఇది జరిగిద్దేమోనని పాకిచ్చారు ఇక్కడికి. ఇది కూడా జరగాలని ఇక్కడ పాకిచ్చారు, ఇది ఎలానే జరగాలని అక్కడ పాకిచ్చారు, ఇది జరిగిద్దా లేదని ఇక్కడ పాకిచ్చారు. ఏమైంది అక్కడ? చెప్పడానికి చెప్పారు. ఎలా చెప్పారు? ఆలస్యం చెప్పినా పర్లేదు తెల్ల, అది నువ్వు డిసైడ్ అయ్యి వచ్చి చెప్పితే ప్రాబ్లం. డెసిషన్ అడగటానికి వచ్చి చెప్తే బాగుండిద్ది, కానీ డిసైడ్ అయ్యి వచ్చి చెప్తే ఏం బాగుండిద్ది? అంతే కదా అక్క. నిన్ను రాజక్క మంచి చేయాలని, నాకు రాజక్క మంచి చేయాలని చెప్పి నేను ఎలానే చేయాలని చెప్పి నలుగురిని మాట్లాడి, అరే నేను సంవత్సరం మొత్తం కష్టపడ్డా, సంవత్సరం మొత్తం రాజ్ కుమార్ అక్క కోసం నేను ఇది చేసి అది చేసి అని ఉన్నాయి. ఇంకోడికి వాడికి హెల్ప్ చేయకుండా నేను వెళ్ళి రాజ్ కుమార్ అక్క హెల్ప్ చేసినంటే వాడికి ఎలా ఉండిద్ది? అది కూడా పక్కన పెట్టేద్దాం, అది కూడా తీసేద్దాం. ఇక్కడ ప్రయాసకు నువ్వు ఇస్తున్న వాల్యూ ఏంటి? నువ్వు సంతోషంగా నువ్వు చప్పట్లు కొట్టవచ్చు, గంతులు వేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఏ విషయంలోనైతే నువ్వు సంతోషంగా గంతులు వేసావో, ఏ విషయంలో అయితే నువ్వు చప్పట్లు కొట్టావో, అదే విషయము వేరే పర్సన్ మీద నువ్వు చెయ్యట్లేదంటే పార్షియాలిటీ ఉందంటారా లేదంటారా? దేవుడు అన్యాయస్తుడు కాదా లేదా చెప్పండి ఒకటి. దేవుడు అన్యాయానికి కర్త. మరి నువ్వు చూపించింది ఒక విషయంలో నువ్వు ఘనంగా చప్పట్లు కొడుతున్నావు, ఇంకోటి విషయంకి వచ్చేసరికి జరిగిద్దిలే. కానీ ఒకళ్ళ విషయంలో అసలు ఏం చెప్పకపోయినా హల్లెలూయా అని గట్టిగా అరుస్తున్నావు, ఘనమైన విషయాలు చెప్పినప్పుడు హల్లెలూయా అని అరవకపోతే నీకు ఎలా ఉండిద్ది? అసలు ఏం నేను బస్సు ఎక్కాను, మీకు అర్థం అవుతుందా? బస్సు ఎక్కాను, బస్సు దిగాను, బస్సు నుంచి వచ్చాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను, ఆడికి నువ్వు హల్లెలూయా చెప్తున్నావు. దేవుడు ఇది చేశాడు, ఇలా చేస్తాడు, ఇదే కార్యం, ఇదే జరిగిద్ది, ఇదే నిక్కచ్చి అని దేవుడు తెలియజేసినప్పుడు నువ్వు హల్లెలూయా చెప్పకపోతే ఎలా ఉండిద్ది? దేవుడికి మయంపరుస్తున్నావా? బస్సు ఎక్కిన మయంపరుస్తున్నావు? అక్కడ ఉందంటారా? నేను దాని గురించి మాట్లాడాను. ఉందంటారా? దేని విషయంలో నువ్వు ఘనంగా చప్పట్లు కొడుతున్నావు? దేని విషయంలో నువ్వు ఉద్యోగంగా ఉన్నావు? దేవుని విషయంలో నువ్వు ఉద్యోగం ఉంటే ప్రతి విషయంలో దేవుని విషయంలో ఉద్యోగం ఉంచు. అంతేనా కాదంటారా? అరే ఇది రోజు తింటున్నా చికెన్ కూర, కానీ పక్కింట్లో పుల్లకూర బాగుంది, ఎలా ఉండిద్ది అది? నిజంగా చెప్పాలంటే అలా ఉంటేనే మంచిది, అలా ఉంటేనే స్థిరంగా ఉంటారు, ఆశీర్వదింపబడతారు, అలా ఉంటేనే మాదిరికరంగా నుంచోగలుగుతారు. అలా లేకపోతే ఎలా ఉండిద్ది? నువ్వు నాకు సహాయకుడివి, నేను నీకు సహాయకుడిని, పర్లేదు. నా కోసం రక్తం చిందించిన వాడిని కోసం వదిలిపెట్టే అంత సహాయకుడిని కాదు నేను. నువ్వు నాకు ఎంత మంచి చేసినా, నన్ను కని పెంచింది, నాకు రోజు ఆహారం ఇస్తుంది, నేను మాట్లాడుతున్న వాడుక భాషలో మాట్లాడుతున్నా, నన్ను కనిపించింది ఆయనే, భోజనం పెట్టించింది ఆయనే, తృప్తిపరిచింది ఆయనే, నడిపించింది ఆయనే. నాకు శారీరకంగా చేసిన వాడు మనందరికి ఆత్మీయంగా కూడా చేస్తున్నాడు. అనుదిన ఆహారం ఉందా? అనుదినం దేవుని సేవించడం ఉందా? స్తుతించడానికి కొన్ని చర్చిలు తాళాలు వేసి ఉంటాయి. డాడీ ఏం చేశాడు? ఎప్పుడొచ్చినా ఇంకో విషయం తెలుసా, అంటే నలుగురు మధ్య మాట్లాడకూడదు, కానీ ఎవరైనా వచ్చినప్పుడు సంఘంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ అపవిత్రులు అయి ఉంటే అది అక్కడే నిలుస్తుంది. మీ మీదకి ఆ అపవిత్రం రాకుండా డాడీ పొద్దున్న లేచి ప్రార్థన చేసి దూపం వేసి వెళ్తాడు. దేనికోసం? ఈ అపవిత్రత ఎవరికి అంటకూడదని. ఆ కష్టపడుతున్నాడా? ఆయన వయసులో ఉపవాసం ఉండాల్సిన అవసరం ఉందా? ఉపవాసం ఉంటున్నాడా? మన కూర రుచి మనకు తెలియదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే క్లియర్గా చెప్తున్నాడు 50వ అధ్యాయంలో, ఇట్టి పనులు నువ్వు చేసినప్పటికీ నేనేమన్నా, నువ్వు కొట్టిన చప్పట్లు నేను చూశాను, నువ్వు కొట్టిన గొంతులు నేను విన్నాను, నువ్వు చెప్పిన హల్లెలూయాలు నేను విన్నాను, నువ్వెవరికి ఒక మనిషి వచ్చి నుంచుంటే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వకుండా ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళి గుంపు కూడా ఎందుకు అవసరం? ఇంకో మనిషి దగ్గర గుంపు కూడాల్సిన అవసరం ఉంది. ఆ గుంపు ఈ గుంపు దగ్గర నీకు కనపడుతుందా? ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం, అక్కడికి ఎంత దూరం, ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే జరుగుతుంది. ఇక్కడ ఇంతమంది వచ్చినప్పుడు అక్కడికి ఈ మనిషి అక్కడికి ఎందుకు వెళ్ళట్లా ఎందుకు? అదే చూపించాల్సింది. వ్యత్యాసం
మనుషుల మధ్య రాదు, కింద ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. పోస్టులు అంటించేవాడి దగ్గర నుంచే వ్యత్యాసం వచ్చింది. నాయకుడిగా నుంచున్న వాడి దగ్గర నుంచి రాదు వ్యత్యాసం అనేది. వీడు నా నాయకుడు ఏం చేశాడు అన్నది వీడు ఎంత ఘనంగా చూపించుకుంటే అంత ఘనంగా హైలైట్ అవుతాడు, అంతే కదా. లేదు, వాళ్ళు చేసింది వీళ్ళు హైలైట్ చేశారనుకో, ఓట్లన్నీ ఎవరికి పడతాయి? వీళ్ళకే పడతాయి. ఏ న్యాయస్థానంలో నుంచోబెట్టినప్పుడు ఏ న్యాయ విధుల్లో నుంచుంటాం మనం? నుంచోగలుగుతామా? ఇక్కడ అంతే, ఎక్కడ చూసినా మమ్మల్ని ఎత్తిపొడిచి చెప్తున్నారు అని అనుకుంటే ఎలా ఉండిద్దయ్యా అంటే, ఎత్తి పొడిచింది నీ గుండె గాయం చేసింది దేనికయ్యా అంటే నువ్వు హీల్ అవ్వటానికే, అంతేనా కాదంటారా? ఇప్పుడు ఇంకో విషయం, మా అమ్మని నేను ఎక్కువ తిడతా. ఎందుకు తిడతా మా అమ్మని? మా అమ్మ మీద నాకు ఎక్కువ ప్రేమ ఎక్కువ ఉంది. నేను నిజంగా ఎప్పుడైనా చెప్తాను, నేను మా నాన్నకన్నా మా అమ్మ మీదే ప్రేమ ఎక్కువ ఉంది. కానీ నా బాధ ఎందుకు తిడతానంటే, మమ్మీ ఏమన్నా మాట ఉందనుకో, దాన్ని పట్టుకొని ఖచ్చితంగా తేలాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. మాస్టర్ గారు ఆ మాట అన్నారని మా అమ్మని అనేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందరూ అంటారని చెప్పట్లా. కొన్ని నేను చూసి ఏదైనా చిన్నతనంలో గట్టి తగిలితే బాగా గుర్తుండిపోయింది. నా చిన్నతనంలో నేను చూశాను కాబట్టి మా అమ్మ ఎప్పుడూ ఆ మాట పడకూడదని నేను సీరియస్, అమ్మా నువ్వు మాట్లాడమాకు, అమ్మా నువ్వు చేయమాక, మనుషుల మధ్యలో నువ్వు నేను మా అమ్మని కంట్రోల్ పెట్టుకుంటున్నా. ఎందుకు? సంఘంలో ఆ వాయిస్ రాకూడదని. అలా అని సరితక్క కూడా మాట్లాడింది అనుకో సంఘంలో, సరితక్క నువ్వు ఆగంటే ఎలా ఉండిద్ది? నాకేమైనా ప్రేమ ఉందా అక్కడ? ప్రేమ లేదంటే అలా లేదని, ప్రేమ ఉంది నాకు అన్నానంటే ఎలా ఉండిద్ది? ఏంద్ర నువ్వు అధికారం నా మీద చూపించేది అధికారం అంటారు, అంతే కదా. అంతా కదా. అలా అంటే దగ్గరగా ఉన్నావు కదా, నేను చెప్పినా నువ్వు అర్థం చేసుకుంటావు అక్క, వేరే వాళ్ళు వేరే ఎత్తులాగే పడతారు, అందుకని అనుకుంటారు, అంతే కదా. ఎందుకు నేను మిగతా వాళ్ళు నడిచినప్పుడు ఎందుకు ఆపట్ల, పాసంగా నడిచినప్పుడు ఎందుకు ఆపుతున్నా అంటే ప్రేమ ఉంది కాబట్టి గద్దిస్తున్నా, ప్రేమ ఉంది కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రేమ ఉంది కాబట్టి 7 సంఘాలను నేను ముందులుంచి, ఇది సార్దీసు నీలో ఇది ఉంది, ఇది లుజ్రోయి నీలో ఇది ఉంది, ఇది తుయతీరా నీలో ఇది ఉంది అని దేవుడు ఏం చేశాడు? అక్కడ కూడా ఇదే చెప్పాడు. ఎప్పుడు చెప్పాడంటే కాలం కరెక్ట్గా సమయం ఎప్పుడు వచ్చినప్పుడు చెప్పాడు. ఇప్పుడు నీ ముందున్న కాలం నువ్వు సరి చేసుకున్నాల్సిన కాలం. వచ్చే సమయాలు, వచ్చే తిథులు ఎలా ఉన్నాయంటే ఆల్మోస్ట్ డిసైడెడ్. ఏంటది? ఎర్రపేయిని తీసుకొచ్చి బలించాలన్నది ఆల్మోస్ట్ డిసైడెడ్. ట్రంప్ గెలవటంతో ఆ మసీదుని బలగొట్టి చర్చి కట్టాల్సింది అన్నది ఆల్మోస్ట్ డిసైడెడ్. నెఫీలు కనపడ్డారా లేదా? కనపడ్డారు. మనం మాట్లాడుకున్న ఎర్ర ఘట సర్పం గురించి మాట్లాడుకున్నాం కదా. యోబు గ్రంథంలో దానియేలు గ్రంథంలో మనం మాట్లాడుకుంటే దాన్ని ఏం చేశాడంటే దేవుడు సముద్రం అగాధంలో పడేశాడు, సముద్రం నుంచి రాకుండా. కానీ అదేమవుతుంది? అంత్యకాలం వచ్చినప్పుడు యూ కెన్ సర్చ్ ఇన్ లిథియం అనేది బైబిల్ చెప్పిన ప్రకారం ప్రపంచంలో కనపడుతుందా లేదా అని గూగుల్లో సెర్చ్ చేస్తే దాని గురించి బైబిల్లో చెప్పింది నిజమను నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎక్కడ బైబిల్ చెప్పింది నిజమైద్దని, అది నిజం కాదు భ్రమ అని చెప్పేవాళ్ళు కూడా, డిబేట్లు కూడా ఎందుకు వచ్చినాయి? కాలము పరిపూర్ణమవుతుంది, కాలము సమీపించింది. ఇంకో గట్టిగా మాట్లాడాలనుకోండి, దేవుని ప్యాటర్న్ మనకు అందరికి బాగా తెలుసు. 6 రోజులు 1 రోజు విశ్రాంతి, 600 సంవత్సరాలు 1 సంవత్సరం, 6000 సంవత్సరాల గురించి మాట్లాడుకుందాం. అబ్రహాం నుంచి దావీదుకి 2000 సంవత్సరాలు, దావీదు నుంచి యేసుప్రభు వారికి 2000 సంవత్సరాలు, యేసుప్రభు వారి నుంచి ఇప్పటికి 2000 సంవత్సరాలు. మొత్తం ఎన్ని? మనం పరిపాలించే సంవత్సరాలు ఎన్ని? 6000 కలవట్లేదు అంటారా? దేవుని ప్యాటర్న్ తెలియట్లేదు అంటారా? 6 రోజులు 1, 60 దినాలు 10 దినాలు, 600 రోజులు 100 రోజులు, 6000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు. ఈ ప్యాటర్న్ ఎలా ఉంది? దేవుడు రాకనే చూసేస్తుంది. మనం ఇంకా అంజూరపు చెట్లు ఇంకా చాలా ఉన్నాయి. అంజూరపు చెట్లు ఫలించకుండా ఫలించుట చూసిన యుగం వాళ్ళు సమాపిస్తారంట. ఇశ్రాయేల్ అంజూరపు దాని గురించి మాట్లాడింది ఏంటంటే ఇశ్రాయేల్ గురించి. ఇశ్రాయేల్ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు జనరేషన్ తగ్గిపోవాలి. ఆ జనరేషన్ అంటే 70, ఒక జనరేషన్ అంటే బైబిల్ ప్రకారం 70 to 80 years. సో ఇశ్రాయేల్ ఎస్టాబ్లిష్ అయిన దాని దగ్గర నుంచి ఇప్పటికి లెక్క పెట్టుకుంటే 2025 సంవత్సరాలకి కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలు అవుతాయి అంటే 80 సంవత్సరాలు అవుతాయి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుడు నీకు తెలియజేస్తుంది. ఎందుకంటే నువ్వు ఈరోజు బాధపడవచ్చు, ఇప్పుడు బాధపడవచ్చు, ఈ విషయంలో బాధపడవచ్చు, ఈ విషయంలో నిజంగా నేను చేశానా, ఎందుకు నన్ను దెప్పబొడిచాడు అన్న విషయంలో నువ్వు ఇప్పుడు బాధపడవచ్చు. దెప్పబొడిచాడు కాబట్టి నువ్వు దేవుడి రేపు నుంచి జాగ్రత్తగా. ఏమైద్ది? నువ్వు ఎత్తబడతావు. అప్పుడు ఎత్తబడినప్పుడు ఎలా ఉండిద్ది అంటే మహాఘోరం నుంచి తప్పించుకుంటావు. ఈరోజు నువ్వు ఒక్కరోజు బాధపడు,
ఒక్కరోజు దేవా నిజంగా నేను చెప్పింది నీకు తగిలింటే, దేవా నిజంగానే నేను చేశాను, నన్ను క్షమించు, నేను ఈ విషయంలో నేను ఏడవాలి, ఈ విషయంలో నేను పశ్చాత్తపడాలి అనుకొని ఈరోజు ఏడు. ఆ ఘోర శ్రమ నుంచి నువ్వేమవుతావు? ఎంత భాగ్యం కదా. 1000 సంవత్సరాల నరకయాత్ర నీకు అవసరమా? లేకపోతే 1000 సంవత్సరాలు యుగాలు నువ్వు కాలటం అవసరమా నీకు? ఒక్కరోజు బాధపడవులే. తిట్టుకున్నా ఏమన్నా అనుకున్నా తమ్ముడిని కాబట్టి తిట్టుకున్నా పర్లేదు. ఎందుకు? మా అక్కలు బాగుండాలని నేను అనుకుంటా, మా బావలు అందరూ, మా అన్నలందరూ బాగుండాలని నేను అనుకుంటా. సో నేను అనుకున్నా కాబట్టి నన్ను తిట్టుకొని నన్ను వదిలేసి నన్ను ఏదన్నా అనుకోండి. కానీ నా తాపత్రయం ఏంటంటే ఈ 1000 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. ఆనందకరమైన దినాల్లో నీ తలుపు నువ్వు ఏదైనా వ్యతిరేకంగా ఉన్నావేమో వదిలేసుకొని ఆనందంగా చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే క్రిస్మస్. ఐక్యతగా చేసుకోవాల్సింది ఏంటయ్యా అన్నా కూడా చాలా క్రిస్మస్. సో హెచ్చు తగ్గులు ఎక్కడ ఎవరు లేరు, అందరూ పాపులే, అందరి దగ్గర ఇది ఉంది. సో నేను గొప్ప అని నువ్వు చూపిమాక, నేను గొప్ప అని నేను చూపిను, నా పాటలు వచ్చని నేను గొప్పతనం చూపిను, లేకపోతే నేను విద్వాంసకరుణ్ణని నేను గొప్పతనం చూపిను, లేకపోతే నేను అన్నింటినీ సంప్రదించేవాడిని నేను గొప్పతనం చూపిను. నేను వాక్యం చెప్తున్నా నేను ఎవరు ఏది చెప్పినా జరగాల్సిందని నేను అధికారం చెప్పాను. అలా సమంగా ఉంటే అధికారి ఎవరై ఉంటాడు, ఏళ్ళుబడి వాడు ఎవరై ఉంటాడంటే మీ పైన అధికారంగా ఉన్న వాళ్ళు, ఆయనకి మాట తెలియజేసే ఆయన ఉంటాడు. సో దేవుడు వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ ఎలా చెప్పండి ఒకసారి. దేవుడు మిమ్మల్ని ఎలా వెళ్తాడంటే మీరు దేవుడు మాట్లాడినప్పుడు. సో ఇది ఆశీర్వాదకరం. దేవుడిని మీద నిజంగా ఈ సౌలుని కానీ, మనం మాట్లాడుకున్న సౌలు కానీ, బిలాం కానీ, యోనా కానీ, లోతును కానీ, వీళ్ళు కానీ దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించాలని నిలబెట్టిన వాళ్ళు కాదంటారా? లేదంటారా? కానీ ఆశీర్వపడ్డారా? వాళ్ళు చేసుకున్న పొరపాట్ల వల్లే. అరే నువ్వు మన మనుషులు ఎవరైనా ఉన్నారా, నువ్వు వెళ్ళి చూసుకోరా అంటే నేను వెళ్ళను, ఆడికి వెళ్తా అన్నాడు. చరిత్రలో బలాజ్యుడైన వాడు ఏ చరిత్ర గతి లేకుండా పడిపోయాడు. ఆ బాధ ఒకసారి అనుభవించాం, సరి చూసుకున్నా. నేను ఆ బాధను అనుభవించా కాబట్టి నేను సరి చూసుకున్నా. మీరు కూడా ఒకవేళ ఈ బాధను మీరు అనుభవించు, నేను నిక్కచ్చిగా నేను స్వార్థం లేకుండా చెప్పుకుంటున్నా, నేను అనుభవించా, నేను సరి చేసుకుంటున్నా, సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. మీరు ఈ బాధలను మీరు ఇవన్నీ చేశారేమో, మీరు ఖచ్చితంగా చేశారని నేను చెప్పట్లా, చేశారేమో ఒకసారి చూసుకొని పరిశీలించుకొని వదిలేస్తే న్యూ ఇయర్కి వచ్చేసరికి అక్క నేను చాలా సంతోషంగా నీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను అనుకో, ఎంత సంతోషం ఉందో అదే సంతోషం నీకు వస్తుంది. నేను మనసులో ఇది పెట్టుకొని సరితక్క హ్యాపీ న్యూ ఇయర్ అన్నాను అనుకో, మన మాటలో బూమరాంగ్ అంటారు, మనం ఏదైతే విత్తుతామో అదే వచ్చింది. నువ్వేదైతే ఒక పక్కటలు చేస్తున్నావో నీకు అదే వచ్చింది. అది దేవుడు రాకుండా మన కుటుంబాల్లో ఏ శోధన రాకుండా, మనం చేసిన తప్పిదములు మన కుటుంబంలో మన సంఘంలో ఎవరికి శోధన రాకుండా దేవుడు దయచేయను గాక. ఇప్పుడు చెప్పిన దేవుడు ఏదైతే హెచ్చరించాడో ఆ మాటలన్నీ మన హృదయాల్లోంచి విడిచిపెట్టక దాన్ని ఫలింపజేయను గాక. ఏ దుష్టుడు ఎత్తుకెళ్లకుండా, ఏ ఐకిక విచారాలలో లోడుపడకుండా, ఏ హృదయాలు బండగా ఉంచుకోకుండా మంచినీళ్ళగా ఉంచుకొని మంచినే తీసుకొని విత్తుకుందాం గాక. ఎందుకు మంచిని తీసుకుందామంటే ఒకవేళ చెడుని తీసుకున్నాం అనుకో, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుంటాం మనం. నువ్వు మాట్లాడుకునే ప్రతి మాట మెద్దల మీద ప్రకటింపబడుతుంది. నువ్వు మాట్లాడుకునే ప్రతి మాట ఇందాక మాట్లాడుకున్నావుగా, లెక్కిస్తున్నాడు దేవుడు ప్రతిదీ. లెక్క దూచిన తర్వాత మినిమిని టేకులే. సో చెడుని తీసుకోకుండా ఉంటే మాటలు రావు, మంచిని తీసుకుంటే మంచిగానే జరిగింది. సమస్తము దేవుడు మంచిగానే చేశాడు, మంచిగానే జరుగును. అలాగా ఆ సంతోషమైన దినాలు, ఆ సంతోషకరమైన ఉత్సవాలు ఈ సంఘంలో దేవుడు ఉంచిన గాక. ఎవరినైనా నొప్పించుంటే నేను కాదు మాట్లాడింది కానీ, సో దేవుడు తెలియజేశాడు కాబట్టి, ఒకవేళ నా తరపున నేను ఏమైనా పర్సనల్గా తీసుకొని ఏమైనా మాట్లాడుంటే దేవుడు నన్ను క్షమించును గాక. దేవుడి మాటలు దీవించి ఆశించును గాక.